అంటే ఇక్కడ రాయబడింది ఏం రాసిందంటే వారు మధ్యగానే వచ్చారు, యమాని శిష్యులే కాదు మధ్య వచ్చారు. లోకసభత 24 వచ్చినట్టు ఉంటుంది. ఈరోజు బాధ్యపకము లోకసభత 24 వచ్చినట్టు అంశము మరి యేసు శిష్యులతో యేసు యమాని గ్రామస్తులతో మాట్లాడుతున్న మాటలు, అంతేగాని శిష్యులతో మాట్లాడుతున్న మాటలు కాదు. దయచేసి గమనించండి, ఈ మాట మీరు అందరూ విని ప్రభుత్వాన్ని బలపడి విశ్వాస స్థిరపడి వాళ్ళని మిమ్మల్ని ప్రార్థనగా బతిమార్చిన ఈ దేశంలో ఎప్పుడు దేశం ఎక్కడన్నా సరే ప్రభుత్వాన్ని విశ్వాసం కలిగి ముందుకు సాగిపో. ప్రభుత్వం మాట్లాడినప్పుడు వాళ్ళు దిక్కింది ఏడ్చారు. ఎందుకు ఏడ్చింది? అది అలాగా ఉన్నారు, చనిపోయారు, ఏడ్చింది. ఏడ్చున్నారు. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిపోతాను గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఎందుకు రాలేదయ్యా వారు యేసుని గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే వారు ప్రభుని అమ్మలేదు. క్రితం 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాల శిష్యులు నడిచారు, కానీ వారు గుర్తుపట్టలేదు. కానీ వారు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళైతే సరే యేసు అరగరు కానీ ఆ రోజు గుర్తుపట్టదు. కానీ అప్పుడు అయితే ఏంటంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, క్లాప్ అలా చెప్పండి చెప్తాను అల్లెలుయా నేను అప్పుడు మాట్లాడి ఏం మాట్లాడుతున్నా నేను అరగవా అని ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు గుర్తుపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని ఒక మధ్య వచ్చేసాడు. చూసా మీరు దేవుడు నమ్ముకున్న తర్వాత ఎవరెవరు మధ్యకి వచ్చి నేను విశ్వాసం పోగొట్టడం చూస్తారు, ప్రార్థన జీవితం పోగొట్టు చూస్తారు. కనుక ఎవరు వచ్చినప్పుడు కూడా 3వ చోటు ఒకటి చేస్తారు. రాలేదయా ఏదో ఎవరికి చోటించండి. 3వ వచ్చి ఎవరు వచ్చారు? 3వ ఏదైనా చెప్పండి. ఏదైనా ఎవరు వచ్చారండి? సాధారణ వచ్చి అవమాదామక జీవితాన్ని పాటు అంతే చదివే నా ప్రజ్ఞ 3వ చదివించినాడు. నీ కలిగిన విశ్వాసం గట్టిగా పట్టుకో పడిపోవు. మీరు ప్రభుత్వం గట్టిగా పట్టినప్పుడు దేవుడిని విడిచిపెట్టు. కలిగిన స్థిర విశ్వాసం, నీకు ఏ విశ్వాసం కలిగినా కానీ ఏ మతాన్ని ఏ జాతిని కులాన్ని దేవుడిని మనం ద్వేషించరాదు. కానీ నువ్వు కలిగింది వేసుకో. దేవుడిని నమ్మావు, ప్రభుని నమ్మాం, కానీ ప్రభు దగ్గర వచ్చావు. నిన్ను గురించి నీ కుటుంబం గురించి ఏడు. అయ్యో బిడ్డగతి ఏంటి, నా భక్తిగతి ఏంటి, నా పరిస్థితి ఏంటని ఏడవ. ఇప్పుడు దేవుడిని కన్నీటి భాష కింద తుడిచును గాక. నీ దుఃఖం తుడిచును గాక. నీ కష్టాల బాధ తొలగిపోను గాక. అన్నిటాల బాధ నీ కష్టాల బాధ తొలగిపోను గాక. అప్పుడు ఏం సార్ చెప్తున్నారు? వాళ్ళు ఏం సార్ శిష్యులు ఆయన యమ్మాని శిష్యులు ఇద్దరు కూడా యేసు గురించి యేసు ప్రభు వారి గురించి సాక్షి చెప్పి ఏం సార్ చెప్తున్నారు? చూడండి చూడు యేసు గురించి ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. శిష్యుడు నేను ఆయన కానీ చేసుకోక సార్ చెప్తున్నాను. సార్ చెప్పగలరా? ఏడు సార్ చెప్తున్నాడు ఆయన. నేను క్రియలను వాక్యములను క్రియలు అంటే ప్రార్థన ఆయన ప్రవర్తనలను తర్వాత వాక్యములను ఏంటంటే శక్తి గొప్ప దేవుడు. ఏం చెప్పాడు? నాలో పాపం రుజువు ఎవరు? ఆయన క్రియలు గొప్ప క్రియలు ఏంటంటే క్రియలు చేశాడు. ఆయన గుడ్డివాడిని చెప్పాడు, గుడ్డివాడిని పెట్టాడు, గుడ్డివాడిని నడిపించాడు, గుడ్డివాడిని చెప్పాడు, చంద్రబాబు బాగు చేశాడు, చనిపోయిన బాగు చేశాడు. ఆయన క్రియలు ఏంటంటే మంచిగా చదవా మంచి క్రియ నా క్రియలు దౌర్భాగ్య క్రియలు ఒక ఇంట్లో ఒకరు అంటాం, ఇంట్లో అంటే పెట్టుకోవాలి, ఇంట్లో ఉద్యోగం ఒకగలుగుతాం, రకరకాల క్రియలు. చెడికాయ మళ్ళీ ఎక్కువగా చెడు క్రియలు చేస్తాం. మంచి క్రియలకి ఒకటి తెస్తే చెడు కార్యాలు వర్తిస్తాం కదా. నువ్వు ఏ రకం క్రియలు ఉన్నావు? చెడు కార్యాలు ఉన్నావా, మంచి కార్యాలు ఉన్నావా? చెడు క్రియలు ఉన్నావా, మంచి క్రియలు ఉన్నావా? దేశం రాజలియా ఆయన వేసుకో మంచి వరకు మార్చడానికి లోకాలు వచ్చాడు. దేశం రాజలియా నీ చెడ్డ కార్యాలు నీ క్రియలు దౌర్భాగ్య క్రియలు అంటే ఇంట్లో ఒకలాంట, ఉద్యోగులు ఒకలాంట, వ్యాపారులు అంటే ఒకలాంట, చేతిపల్లి విత్తనాలు ఒకలాంట, ఇళ్ళలో పనిచేస్తారు ఒకలాంట, రకరకాలుగా క్రియలు. కానీ నేను దేవుడికి మీకు వచ్చినప్పుడు అంత మంటారు తెల్ల చెవి కట్టుకుంటా, మళ్ళీ పిల్లలు తెల్ల మళ్ళీ పిల్లలు పెట్టుకుంటాం అన్ని మనిషి తెల్లగంటాం. చల్ల గుడి మంచిది తెల్లగట్టు లోపల కుళ్ళు ఎక్కువ సిద్ధవే జాగ్రత్త
నీ వ్యక్తిగత రీతిలో నీ క్రియలు దేవుని దృష్టికి న్యాయకరం కనిపించాలి. చెప్పడం చేస్తారు. ప్రభుకి నిజక్రైస్తున్నామా? చదువుతాం. శక్తి గలవాడు వద్దామా? శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియగా ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. 24. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తాను తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన గూర్చి వచనముల భావమును వారికి తెలిపారు. మాట్లాడుతున్నారయ్యా. కొంతమంది స్త్రీలు వెళ్ళారయ్యా, అక్కడ ఎక్కడ వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారయ్యా. అయితే ఆయన లేచాడు. చూడమ్మా, కొంతమంది స్త్రీలు తెల్లవారుతుంటే ఆయన దేవుని వచ్చి కొంత దేవతలతో తను కనబడి ఆయన బ్రతికిందని చెప్పాను. నాకు వెన్నుము కలిసి మాతో కూడా ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ చెప్పి కనుగొని దేశంతో అదేగా చెప్తున్నా మనకి మాట్లాడుకున్నాను. ఆ శిష్యుడు ఏం చెప్తున్నాండి అక్కడ మాట్లాడుకున్నాను. అక్కడ స్త్రీలు స్త్రీలని దేవుడికి కనిపించలేదు. అది మనం సంపాదించుకుంటున్నాను. చదువు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమంతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పారు. అది వేసుకోన్నాడు అక్కడ. అది వేసుకోవాలి దగ్గర ఉన్నారు. అప్పుడు వేసుకో కలుగు చేసుకుని చూడండి, అక్కడ కలుగు చేసుకుని మందమంతులారా అని చెప్పండి. మందమంతులారా, అవివేకుల ప్రజలారా, దేశ గారు ఎటువంటి మంది దేవుడు మందమంతులారా. నేను మనం కూడా అంతే మందమంది మర్చిపోతున్నాం. దేవుడి వాకి చెప్తుంటే దాన్ని మర్చిపోతాం. ఇంటికంటే మర్చిపోతాం. మన జ్ఞాపకం మందబుద్ధి అంటే మందబుద్ధి వీడు ఎప్పుడెప్పుడు మాట్లాడితే ఎప్పుడెప్పుడే మర్చిపోతాడు. ఈ మందబుద్ధి మందోడు వీడికి తెలియదు. మన మందబుద్ధి అంటే అవివేకుడు అంటే గ్రహించలేదు. అటువంటి స్థితి మనకు రాకూడదు కాక అదే ఎప్పుడు దేవుడి వాకి గ్రహించాలి. దేవుడి వాకి మనం జ్ఞానం చేయాలి. దేవుడి వాకి శక్తి కలని మన ఉద్యోగం బలపరుచుకోవాలి. దేశంతో చెప్పకూడదు. దేశంతో దేవుడు బలా మంచి నమ్మకమైన మంచి దర్శకులు అన్నించుకోవాలి. దేశంతో నువ్వు వ్యక్తిగత జీవితంలో ప్రభా నా జీవితంలో నాకు కావాలి అని అడుగుతావా? మోషేయు సమస్త ప్రవక్తలను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరం వెళ్ళినట్లుగా అగుపడగా వారు ఆయన దూరం వచ్చారు. దేశంలోకి వెళ్ళిపోతాను అనుకున్నాను. అగుపడగా వెళ్ళిపోవాలనుకుంటుంటే అప్పుడు అన్నారు వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళిపోవాలి పదవిగా చెప్పబడాలని మనం అనుకుంటుంటే ఈరోజు చూసి గమనించి కుంగిపోయింది సాయంకాలం కానీ ఈ సాయంకాలం ఎక్కడ మా ఇంటికి రండి దేశ తాగలేయా. మా ఇంటికి రండి దేశ తాగలేయా. అదే తనలో ఎక్కడ ఉన్నదో మా ఇంటికి రండి కానీ మా ఇంటికి రండి. ఎవరు పిలిచారు? యశ్వానాలు నేడు నీ ఇంట్లో బస చేయ ఉద్దేశించున్నాను. దేశ తాగలేయా. ఎవరున్నారు? జక్కి ఇంట్లోకి వెళ్ళాడు యేసుబాబు. ఏం జరిగింది? జక్కిగా తన మనసు మార్చుకుని పాపం అంతా కూడా ఒప్పుకుని పాపాన్ని విడిచిపెట్టేశాడండి. దేశం జక్కి ఇంట్లోకి వెళ్ళాడు దేవుడు. జక్కి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంటే సువార్త చేయలేదు. ఆయనకి ఏం చెప్పలేదు. నేను చెప్పకుండానే ఆయా చేసుకోవా ఇదిగో ప్రజల దగ్గర 4 వంతులు అన్యాయంగా నేను
సంపాదించారు, అన్యాయంగా డబ్బు తీసుకున్నాను, వాడికి 4 ఇచ్చేస్తున్నాయా నన్ను క్షమించమని అక్కడ గొప్ప కార్యం చేసే దేశ దారియ. ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో దైవజనం ప్రార్థించినప్పుడు లేదా కోటలు పెట్టుకున్నప్పుడు దైవజనం ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం మారిపోవాలి. దేశ దారియ అడలియ గట్టిగా కుటుంబం మారిపోయింది. కొన్నేరు కూడా 10 అపత్యాలు, కొన్నేరు కూడా పేదలు ఆ ఇంట్లో అడిగిపెట్టినప్పుడు అక్కడ వచ్చిన అన్యులు మారిపోయారండి. దేశం తాగలియా వచ్చిన దేవుని వాక్యంలో వచ్చిన అన్యులు కూడా మారిపోయి వాడు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు. దేశం తాగలియా కొన్నేళ్ళు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి నిండిపోయింది. దేశం తాగలియా దేవుని ఆత్మ వారి ఇంట్లో ఉమ్మరించబడదండి. కనుక దేవుడు నీ ఇంట్లో వస్తే నీ కుటుంబం మారిపోతుంది, నీ బిడ్డ మారిపోతుంది, నీ క్షేమాభివృద్ధి కలుగుతుంది కాక దేశ దారయ్య, నీ కుటుంబం వర్ధులు కాక దేశ దారయ్య. మార్పు చెందవా మార్పు చెందవా లక్ష్మీపడదు పౌరులు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటిలో ఆతిథ్యము పొందిడి. దానియా వ్యాపారస్తున్నారు ఒక వ్యాపారస్తు మారు మంది ఆ యొక్క శిష్యుడైన పౌరు గారిని పేరు గారిని ఇంట్లో పిలిచండి. దేవుడు ఆశీర్వాదం పొందిందండి. దేశ దానియా నువ్వు ఇంట్లో పిల్లలు వేసుకోండి. ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు మామలే, కానీ శరీరం ఇంట్లో నాకు ఈ శరీరం మీద ఏ ఇల్లు పని నీ దేవుని ఇల్లు కూడా మొత్తం అక్కడ ఇప్పుడు ఎప్పుడు బతుకు 3 అధ్యాయులు మనమే ఆ ఇల్లు అంటే రాస్తున్నాను. శరీరం దేవుని ఆలయమే. అక్కడ నీ దేవుని ఆలయం. అక్కడ ఇప్పుడు 3 అధ్యాయులు 3 అధ్యాయులు కింద చూడండి. మనమే ఆయన ఇల్లు. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నేనే మనగా నేనంటే నేనే ఆయన ఇల్లు, నేనే ఆయన ఇల్లు, నేనే ఆయన ఇల్లు. మన ఇంట్లో ఉంటుంది, మన ఇంట్లో సాయంకాలం కూడా కుటుంబాలంతా ఉండదు అండి. టీవీ ఆన్ చేస్తే అండి టీవీ ఆన్ చేస్తే ఏంటంటే అవి ఆన్ చేస్తే ఏంటది జబర్దస్త్ గాడి చేస్తే అది బొంద అది ఉంటాయి మన ఇంట్లో టీ ఉంటుంది. ఏంటమ్మా ఎంతగానో ఏమంటాయి అవి ఉంటాయి. టీవీ అని చెప్పి దేవుడు మాట ఉందో ప్రభావం అమ్మ భార్య అమ్మ ప్రభుత్వం పెట్టుకుంటుంది. పక్కన మా వయసు ఉండండి, 2 నిమిషాలు ఉండండి, మీరు నా పక్కన కూర్చోడండి అని అని కూర్చోబెట్ట. అది తాగుబోతాడే, ఎగుతాడే, దొంగడే అని కూర్చోబెట్టండి పక్కనే. ఆడేమో కట్ట బాబు నీకు ఒక 5 నిమిషాలు మంచి మధ్య తాగిపోతే ఇరిపోదు అని కూర్చోబెడ అంటే మారిపోతాడు. దేశ అల్లెలియా నీ ఇంట్లో కూర్చోమట్ల నీ ఇంట్లో అయ్యా అది గుర్తుందా? బంధువులు అలాగే పెడతా మంచి రిమోట్ వాళ్ళకి ఇచ్చేస్తా. బంధువులు వచ్చారు అలా ఏరియా చెప్తామా పాట పెట్టాగా పాట రా ఇలాగా అమ్మాయి పలాదేస్తుంది ఇందుకని పాట మీ ఇంట్లో పెట్టారు కదా, ఇంటి పెట్టారు కదా, మీకు ఇంటి తెలియ కదా పాట వినండిరా అని అది బద్దత అది మారిపోతారు. దేశ దారలియా అదే నీ ఇల్లేది నింటే ఈ ఇంట్లో కూడా ఏంటి ఇంట్లో కూడా ఈ ఇల్లు శరీరమైన ఇల్లు. ఏ శరీరం? శరీరం ఏంటిది? శరీరమే ఇల్లు. శరీరమే ఇల్లు శుభ్రంగా ఉంటే అనేక ఇల్లు చూసి మారుతారు. దేశ దారలియా మంచిగా ఉంటే ఇద్దరు యథార్థంగా మంచిగా ఉంటే నేను చూసి అనేక మారిపోవాలి, అనేక జీవించుకోవాలి. నువ్వు ఎక్కడైతే పాప శాతం అంతా అది ఆధారపడ గుడికి వచ్చేప్పుడు బైబిల్ పట్టుకుని
అర్థం చేయాలి అనుకోని అయిపోయింది. ఇంటికి వద్దు, నీ వ్యక్తిగత మారిపోతుంది. క్రైస్తవు నిజమైన క్రైస్తవు ఉన్నాం, మంచి క్రైస్తవు ఉన్నాం, వేసుకుని మంచి క్రైస్తవు మంచి భర్త కట్టుకున్నా ఊరంతా తిరిగా మా భర్త పట్టుకుని. కానీ ఏది మన తిరిగి ఇంటికి కదా ఊరు తిరిగి నీ వ్యక్తిగత మార్పు చెందే నిజమైన క్రైస్తవుడు దేశంగా లేకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు లేకపోతే నువ్వు నరకెళ్ళిపోతావు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ప్రభావ మన చదువు ముగిస్తున్నాను చదువు ఎక్కడగా అక్కడ చదువు తొందరగా. వారితో కూడా లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టదు. కన్ను మునిపడ్డాయి, మొట్టమొదటి ఏం చేయబడ్డాయి ఆ కన్నులు మార్గించాలి. మొట్టమొదటి కన్నులు ఏం చేయబడ్డాయి మునిపడ్డాయి. ఇప్పుడు కన్నులు తెల్లబడ్డాయి. ఎలా తెల్లబడ్డాయి? ప్రకటించారు, దాచారు దేశం దాలేదా. ఈ వ్యక్తిని గురించి వారికి ఇవ్వగా వారి కన్నులు తెల్లబడ్డాయి. నీ కన్నులు తెల్లబడ్డాయి. ఎన్ని సంవత్సరం బట్టి రొట్టె దాచి తీసుకున్నావు, ఇంకా మార్పు చెందదా? జీవితం మారలేదా? మారబోదు. ఈ రోజు ప్రభావ నా జీవితం మార్చుకున్నా, బ్రతుకు మార్చుకుంటున్నా, నీ రక్తం నాకు కడిగి ప్రభావ అని అడుగుతావా? ఈరోజు ప్రభావ నా జీవితం మార్చుకుని ముగిస్తున్నా. ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా సజీవ సువార్తని ఛానల్ ద్వారా వింటున్న దేవుని వాక్యాన్ని బట్టి ఈ మాటని ముగిస్తున్నాను. నేను దూరం దేవుని వాక్యం వింటున్నావు, ఈ యొక్క జీవితం మార్చుకున్న దూరదర్శనం కష్టపడుతున్నాను ఆయన కూడా ఈ రోజున ఈ వాక్యం ఇక్కడ ఈ మందిలో కూర్చొని దేవుని వాక్యం సోదరి సజీవ సువార్తని ఈ కార్యక్రమం ద్వారా దేవ సువార్త ఇక్కడున్న ఈ ప్రార్థన సువార్త ప్రాధాన్యపడి విశ్వాసారా ఇక్కడ గురించి దేవుని వాక్యం వింటున్న వాళ్ళు నువ్వు దేవుని చూసుకున్నాను. దేశ రాజలియా కలిసి 3 రాసిందే. వీడి క్రీస్తుతో కూడా లేకపోయిన వాడితే పైన వాటి మీదే మనసు పెట్టుడు. దేశ రాజలియా ఈ కన్నులు తెరబడాలి. పైన వేసుకొని చూడాలి, కింద మనసు చూడదు. మనసు చూసి నువ్వు పాపం చేయదు. ఈ వ్యక్తిగా చేయదు. ప్రభువుని చూసి లేకలండి, ప్రభువుని చూసే కన్నులు. శిష్యులు వెళ్ళిపోయారు, శిష్యులు అందరినీ వెళ్ళిపోయారు. కానీ ఈ అమ్మాయిని చూసేతో దేవుడు నడిచాడండి. చూసారు ఎంతమంది దేవుని అనేటువంటి ఎంతమంది మనం నువ్వు ఎక్కువ జీవితారా నువ్వు మారాలి, నీ బిడ్డ మారాలి. నీ చుట్టుపక్కల అనేకులు సత్యాన్ని కాల్చి దేవుని స్థితించారు. దేశంతో హాలేలుయా. జీవితం మారిందా? ప్రతి మారిందా? ఏసు చేసాం గది మారిందా? జెండా తిరిగా మారిందా? అక్కడి తిరిగా మారిందా? అలాగే ఇంకా పాపం చేస్తాం, ఇంకా తాగుతారు, అక్కడ విజయం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నాం, నేను తాగలేదు, లేకపోతే అమ్మదాలు చాటింగ్ చేస్తుంది. ఎవరిస్తున్నారా చాటింగ్లో నీ చాటింగ్ జీవితంలో నేను నలుగురు తీసేది జాగ్రత్త. ఎవరిని పెట్టారు ఇక్కడికి వచ్చిన ఎవరిని పెట్టి చాలా మంది ఉన్నారు. నీ జీవితంలో ఈ మాట్లాడినా ఈ జీవనంలో మాట్లాడిన సోదరులు చాలా మంది ఉన్నారు. కానీ మన వ్యక్తి జీవితం మార్చాలి. మార్పు క్రైస్తవుగా నిజ క్రైస్తవ జీవితమ్మా దేవుని చిత్తాన్ని అయితే మన జీవితం మార్చుకోవా, నా జీవితం మార్చుకుంటుకోవా, నన్ను జ్ఞాపకం నేను స్థితిస్తాను, నన్ను రక్తం కడుగుతావా అని అడుగుతావా? కడుగుతావు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన గ్రామస్థాయి కూడా ఘనమైన దేవా నీ ఘన స్థితి అంతా చెల్లించుకొచ్చిన 20 బిడ్డలతో దేవుని మాట విన్నారు. కానీ ఎవరైతే ఈ మందిలో ఆమెను కూర్చున్నారో దేవుడికి వచ్చారో కానీ వారి జీవితాలు సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుని మంచి జీవితాలు జీవించి ప్రభులాగా చెప్పుకొని నిండైన సాక్షులుగా అభిషేకించండి. అనే దూరం అనేక దేవుని మాట విన్నారు. కానీ నీ జీవితంలో తండ్రి అనేక జీవించి ఆశీర్వదించింది. ప్రతి వ్యక్తిని పేరు తెచ్చి జీవితాన్ని ప్రోత్సహించండి. ఇవి అమ్మాయి శిష్యులు కన్ను తెలిసారు. వ్యక్తి పిలిచినప్పుడు వారి నోట్లో పెట్టినట్టు వారి కన్నులు తెరవబడిన హృదయం, తెరబడిన కన్నులు, తెరబడి నోరు, తెరబడి మనసు అంటే తెరబడి మనసు మాకు తెచ్చాడు. మా కన్ను నేను చూసుకున్నాను. ఇది ఇవ్వబడదు ఆయన. నా కన్నులతో నేను నిబంధన చేసుకొనిచున్నాను. నా కన్నులప్పుడు సూటిగా చూస్తున్నాను. ఇన్ని చూసేగలను, దీవించగలను. అయ్యా నీతో నడిచగలను. నేను దీవించకు. నా కుటుంబ కష్టాలు, నా కుటుంబ బాధలు, సమస్యలు అన్నీ కూడా నేను సద్రూపంగా సహాయం చేయండి. నీ కోసం మమ్మల్ని జ్ఞాపకం తీసుకెళ్ళి దేశించిన తండ్రి మీ సోదరులు తీసుకుందో ప్యారేజ్ కాక మన జీవితం మార్చుకుందామా, మన గొప్ప మార్చుకుందామా? ఇంకా టైం ఉంది, ఇంకా చెప్తాను అక్కడ ఇంకా ఉంది. ఇట్లా అయిపోయింది. ఇంకా టైం 10 ఇంకా ఉంది.
కవిత